ఇప్పుడు మన ఇదేది తోట లక్ష్మీకాంతరావు ఒక కామెంట్ పెట్టండి. ఏమని? అంటే వాళ్ళ పనులు ఏదో చేసుకున్నట్టు పెట్టున్నారు కదా. ఏ పనులు చేసుకున్నట్టు? వాళ్ళు ఇది చేసిన ఇప్పుడు నిన్న రీసెంట్ గా అదేది మా షిండే 15 సంవత్సరాల్లో చేయని పని నేను 15 నెలల్లో చేసిన పెట్టండి. ఇది కాదే ఫోటో నాకు ఇదే మా ఫోన్ ఇది ఇది పెట్టింది. అతను ఒక సాధ్యుడు, అల్పేదని యోధుడు, జుక్కల అభివృద్ధి సాధకుడు, ఇవన్నీ పెడితే దీనికి షిండే సార్ కామెంట్ పెట్టండి. ఏమని? ఎలా పెట్టిండు కామెంట్? ఇదే గ్రూప్ లో పెట్టండి. బిచ్చుకుంది అప్డేట్స్ అని ఉంటుంది. అదే చూస్తున్నా. ఈ ఫోన్ ఒకటి ఇట్లా ఎంబడే కొన్ని ఇగ్నెట్ తీసుకోవాలి. ఈయన కామెంట్ చూడలేదు. కామెంట్ ఏది బిచ్చుకుంటే అప్డేట్స్ నేను దాన్ని స్క్రీన్ షాట్ కొట్టి పెట్టిన. ఈడ ఎమ్మెల్యే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ దీంట్లో స్పందించవచ్చా? సోషల్ మీడియాకు అది కూడా వాళ్ళు పెట్టింది కూడా వాళ్ళు టీం లక్ష్మీకాంతరావు ఆయన సపోర్టర్స్ పెట్టాలి కానీ ఆయన పెట్టింది. అది ఇప్పుడు ఏదైతే వీళ్ళు అన్నట్టు వాళ్ళ మీడియా ఉందో ఆ మీడియా వాళ్ళు బాగుంటది. ఇప్పుడు దీనికి పని లేదు అయితే ఇది మరి ఎటువంటి పెట్టచ్చు దీంట్లో. ఇంకొకటి మొన్న కూడా ఒకటి వచ్చింది. మొన్న ఏదో చిన్న పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ లో చేరుతున్నారు అని అంటే దానికి ఆయన స్పందించి ఏం చేసిన అంటే ఇగో కాంగ్రెస్ పార్టీలో చేరితేనే ఇప్పిస్తానని బెదిరించి చేసుకున్నారు. ఆయన అనుచరులు అనాలి. అదే మరి నేను అనేది అది మరి అనుచరులు స్పందిస్తలేదు. ఇక నాకు తెలిసి వీళ్ళు పోయారు. వీళ్ళు వజ్రకండీలు ఉన్నారు. ఎవరో ఉండొచ్చు, కొందరు ఉంటారు. వీళ్ళు చేరుతున్నారంటే వీళ్ళకి బెదిరించి డబ్బులు పైసలు ఇయ్యము అని అంటే ఇలా వచ్చి చేరుతున్నారని ఇట్లా పెట్టిండు. మరి వాళ్ళు స్పందించాలి. కౌంటర్ కౌంటర్ ఏంటంటే అక్కడ రికార్డ్ అవుతుంది. ఓ కాంతారావు ఈయన ఇప్పియాలని కాదు, ఈ సోషల్ మీడియా వేదికగా స్పందించాల్సిన అవసరం ఉందా అని నేను అంటున్నా. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఈయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈయన డైరెక్ట్ అంటే వాళ్ళు సోషల్ మీడియా స్పందించాలి. ఇప్పుడు కాంతారావు పిఆర్ఓ అన్నట్టు అది అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కదా. వాళ్ళు ఏదో ప్రచారం సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళకు ఈయన డైరెక్ట్ ఈ విధంగా బాగుంటుందా అంటే ఇప్పుడు ఈ గ్రూప్ లో ఒక 1200 మంది ఎంతనో ఉంటారు. అంతమంది ఏ విధంగా ఆలోచిస్తారు? మరి కామెంట్ పెట్టుడు మరి ఎంతవరకు ఇట్లా ఆయననే ఇది కోల్పోతున్నాడేమో అని. అదే మరి ఇప్పుడు ఏదైనా లేకుంటే ప్రెస్ మీట్ పెట్టి దీనికి ఇవన్నీ ఒకసారి ఏమంటారంటే ఇది అదొక వర్డ్ ఉన్నది మన దాంట్లో. వర్డ్ ఏంటంటే అదేమంటారు, మానసిక ధైర్యాన్ని కోల్పోతుంది. అంటే ఇప్పుడు మానసిక ధైర్యం కోల్పోయి ఇలా ప్రవర్తిస్తున్నాడా లేకుంటే అసహనానికి గురవుతున్నాడా?